హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెడన కలంకారీ శారీస్ చూశారు కదండి. అవి ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దామండి. మనం మామూలుగా శారీస్ చూసినప్పుడు వాటి ప్రైజెస్ తెలుసుకున్నాం, కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి, అందులో కలంకారీలో ఎన్ని వెరైటీస్ ఉంటాయి అవన్నీ మనం చూసాం కదండి. అవి ఇప్పుడు ఎలా తయారు చేస్తారు, ఎంతమంది కృషి చేస్తే ఒక చీర తయారవుతుంది అనేది మనం చూద్దామండి. ఇప్పుడు ఈ కలంకారీ చీరలు క్లాత్ ఉంటుందండి. ఆ క్లాత్ ఫస్ట్ ప్లెయిన్ క్లాత్ తీసుకుంటారు, అది కూడా మీకు చూపిస్తాను. ఆ క్లాత్ మీద ప్రతి డిజైన్ అండి, ప్రతిదీ కూడా వీళ్ళే వేస్తారండి. అది బ్లాక్ ప్రింటింగ్ కావచ్చు, లేదు పెన్ కలంకారీ కావచ్చు, ఏదైనా సరే డిజైన్ వేసిన తర్వాత కలర్స్తో నింపుతారండి. బార్డర్ దగ్గర నుంచి బార్డర్ కలర్ వేరు, తర్వాత మధ్యలో కలర్ అంతా వేరు, తర్వాత అక్కడ వేసిన డిజైన్ బట్టండి. అంటే ఫ్లవర్స్ అన్నీ ఒకలాగా, పక్షులన్నీ ఒకలాగా, లేదు పిచ్చివాయి డిజైన్ వస్తే దానికేం వెయ్యాలి, అలా అనమాట. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ తీసుకుని వేస్తూ ఉంటారండి. అందరూ వేస్తే ఇలా తయారవుతుందన్నమాట చీర. ఆ చీర తయారైన తర్వాత మనం ముందు చూసాం కదండి, అక్కడ ఆరబెడతారనమాట. ఎండలో చక్కగా ఆరబెడతారండి. అలా ఆరబెట్టిన తర్వాత మనకి చీర రెడీ అవుతుంది. తర్వాత ఇస్త్రీకి పంపిస్తారు. ఇలా అనమాట. చాలా ఉంటుందండి కృషి. అలాగే ఒక చీరకి చాలామంది చుట్టూ కూర్చుని ప్రతి పార్ట్ని చక్కగా నిశితంగా వేస్తారండి. చూడండి, చూసారా, ఇక్కడ ఆల్రెడీ బ్లాకు గ్రీను వేసేసారు కదా. తర్వాత అగోండి అక్కడ రెడ్ నింపుతున్నారండి. చూసారు, అలాగా చిన్న చిన్న ప్లేసుల్లో రెడ్ అనమాట. అట్లా అనమాట. చక్కగా అండి ఇది చేయటంలో చాలా ఇది ఉంటుందండి. ఏంటంటే ప్రతిదీ కూడా సునిశ్చితంగా చేయాలన్నమాట ఈ వర్క్. ఏది మర్చిపోయినా మళ్ళీ తేడా రాకూడదండి. డిజైన్స్ అంత జాగ్రత్తగా ఇంతమంది కూర్చుని వేస్తారండి. ఒక చీరను మొత్తం ఒక బల్లకి బిగిచ్చేస్తారు, పిన్స్ పెట్టి బిగిస్తారండి. బిగించిన తర్వాత చుట్టూ కూర్చుని ఇలా వేస్తూ ఉంటారనమాట. చూస్తే నాకు చాలా ముచ్చటగా అనిపించిందండి. ఎందుకంటే ఇవి మనం తెలుసుకోవాలండి. తెలుసుకుంటే కదా ఆ చీర వెనకాల ఎంత కృషి ఉంది అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇలా తెలుసుకోవడం వల్ల మనం శారీస్కి రేటు పెట్టేటప్పుడు కూడా పెద్దగా ఆలోచించమని నా ఉద్దేశం అండి. ఎందుకంటే అండి ఇంత కష్టపడితే కదా ఒక చీర తయారవుతుంది. మనకి నచ్చితేనే అండి, మనకి అవైలబిలిటీ ఉంటేనే తీసుకోవచ్చు. కానీ కలంకారీ క్లాతులు అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంటాయండి. వాళ్ళు అలా తీసుకుంటారేమో, ఆ క్లాత్ సెలెక్ట్ చేసుకుని తీసుకుంటారేమో. అందుకని కాటన్ కానీ, సిల్క్ కానీ, లేదు కోటా కానీ, వీటిలో ఏ క్లాత్ అయినా సరే చక్కగా ఉంటుందండి. చాలా స్మూత్గా ఉంటుంది. ఇందులో లైట్ వెయిట్ ఉన్నాయి, అంటే కలంకారీలో బరువు ఉన్నాయి కూడా ఉంటాయండి. తర్వాత డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా ఇలాగే తయారు చేస్తారనమాట. ఒక చున్నీ చేయాలన్నా కూడా ఇలాగేనండి. శారీని పిన్స్తో ఆ బల్లలకి పెట్టుకుని చేస్తారనమాట. దేనికి అదేనండి. శారీ కానీ, లేదు మెటీరియల్స్ కానీ, లేదు ఒక చున్నీ కానీ, లేదు డ్రెస్ మెటీరియల్స్ కానీ, ఏదైనా సరే ఇట్లా వాళ్ళు తయారు చేయాల్సిందేనండి. చూసారు ఎంతమంది అలా కూర్చుని దీక్షగా అనమాట. చూస్తుంటే భలే అనిపిస్తుంది కదండి. ఏ కలర్కి ఆ కలర్ అండి, దేన్ని ఎలా నింపాలనేది వాళ్ళకి బాగా తెలుస్తుందండి. ఎందుకంటే చక్కగా ఎక్స్పీరియన్స్డ్. చూసారా, పిన్నులు కనిపిస్తున్నాయి కదా మీకు, అదిగోండి అలా గుచ్చుతారనమాట పిన్నులు. చూసారా, శారీని గట్టిగా లాగి గుచ్చుతారండి, ఎక్కడ ముడతలు రాకుండా అనమాట. అలా చేసిన తర్వాత వీళ్ళు పెయింట్ వేస్తారండి. పైన డిజైన్ వేసిన, పెయింట్ వేసిన ఇట్లా వేసుకుంటారనమాట. అది చూసారా, అదిగోండి అలా అనమాట. అందుకని అది కూడా మీకు చూపిద్దామని నేను చూపిస్తున్నానండి. ఇట్లా చేసుకుని సాఫ్గా చీరను సర్దుకుని అప్పుడు మొదలు పెడతారండి. ముందే ఎలా పడితే అలా వేసేయరనమాట. చూసారా ఎలా లాగి పెడుతున్నారో, అది కూడా మనం చూడాలండి. ఎందుకంటే వాళ్ళు ఎలా తయారు చేస్తారనేది మనకు తెలుసుకున్నాం అనుకోండి, మనకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుందనమాట. ఇప్పుడు మనం ఒక శారీ పెయింట్ వేయాలనుకోండి, ఏం చేస్తాం, ఇలాగే కదా పిన్స్ వేసి కూడా చాలామంది అందరూ ఫ్రేములతో వేయరండి. చాలామంది ఇలా పిన్నులతో సెట్ చేసి పెయింట్ వేయడం నేను చూశాను. అట్లా అనమాట ఇది కూడా. కలంకారీ కూడా అలాగే వేస్తున్నారండి. చూసారండి, కలర్స్ ఏది ఎక్కడ వేయాలనేది వాళ్ళకి వేసి వేసి అనుభవం అయిపోతుందో ఏమో, చాలా చక్కగా వేస్తున్నారండి. దీనికి ఓ ముడి సరుకు ఉంటుందన్నమాట. అంటే క్లాత్ అంతా తెప్పిస్తారేమోండి, బండిల్స్గా. క్రీమ్ కలరు, వైట్ అండి. ఎక్కువ క్రీమే ఉంటుంది కలంకారీలో. ఇదిగోండి ఇదనమాట. ఇదంతా ఒక రూమ్లో ఉన్నాయండి. చూడండి ఎంత క్లాత్ ఉందో చూడండి. కొన్నిటికి బార్డర్స్ ఉన్నాయి, కొన్ని ప్లెయిన్ ఉన్నాయన్నమాట. ఇట్లాంటివన్నీ తెప్పించి ఇదిగోండి ఆ పక్కన ఆరేసారు. చూసారా, ఇలా వేసినవి కూడా పెయింట్ ఇలా వేసేస్తున్నారు, ఓ పక్కన ఆరేస్తున్నారండి. అట్లా అనమాట. ఇదంతా ఎల్లో కలర్ ఉంది కదండి, మళ్ళీ మధ్యలో ఆ ఫ్లవర్స్కి వేరే కలరు, ఆకులకి వేరే కలరు అలా వేస్తున్నారండి. కలంకారీ పరిశ్రమ అంటే ఇంత ఇదిగా ఉంటుందని నేను కూడా ఇంత క్లియర్గా చూడడం ఈసారి అనమాట. ఇంతకుముందు కూడా వెళ్ళాను కానీ ఇంత క్లారిటీగా చూడలేదు. ఈసారి ఇలా అనమాట. చూడండి ఈ శారీలో అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. అవన్నీ కూడా వాళ్ళు శ్రద్ధగా
ఎక్కడా తేడా రాకుండా నింపుతున్నారు చూసారండి కలంకారీ పరిశ్రమ ఎంత బాగుందో చూసారా మీరు. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.